हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओम नमस्तस्मै भगवते अरहते सम्यक् सम्बुद्धाय प्रमादरतो भिक्षुः प्रमादे भयदर्शनः संयोजनमणुं स्थूलं दग्ध्वाग्निरिव गच्छति। అంటే దైవత్వం అనేది ఏది కలదో దైవత్వము అని స్వీకరిస్తారు. దైవము అనడం కంటే దైవత్వము అని స్వీకరిస్తారు. దేవుడు అని అనడం కంటే దేవత్వము అని స్వీకరిస్తారు. అంటే అది ఇంపర్సనల్. ఇట్ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఇట్ ఈజ్ ఇంపర్సనల్. పర్సన్ అన్నది ఇట్ ఈజ్ ది కన్స్ట్రక్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్ అలా పర్సానిఫై చేయటం. ఇప్పుడు మేఘము అని అంటారా, మేఘుడు అంటారా? మీరు పర్సానిఫై మేఘుడు అనాల్సి ఉంటుంది. పర్సానిఫై చేయకపోతే మేఘము అని అనాల్సి ఉంటుంది. అలాగే అమృత అని దాన్ని అలా ఒక నౌన్ కింద కాకుండా అమృతత్వము, అమృత అని ఉన్నప్పటికీ అమృతత్వము అని ఒక భావార్థంలో స్వీకరిస్తారు. అలాగే స్వీకరించాలి తప్ప ప్రతిదానికి అలాగ ఒకప్పుడు ఒక వ్యక్తిగా దాన్ని వ్యక్తీకరించటం, వ్యక్తిగా తయారు చేసి పెట్టడం, దానివల్ల చాలా కన్ఫ్యూషన్స్ అవి వస్తాయి. నేను ఇది ఎందుకు మొదలుపెట్టానంటే ఈ భాషని ఈ రకంగాను దేవుడు అనే దానిని బుద్ధుడు తిరస్కరించలేదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు దీని మీద కొంత విమర్శ చేశారు. బుద్ధుడు ఆత్మను తిరస్కరించలేదు, దేవుడిని తిరస్కరించలేదు. ఆయన ఆ ఆత్మను, ఆ దేవుడిని, నువ్వు దేవుడిని పేరు పెట్టు, ఆత్మని పేరు పెట్టు. కోతులు బాగా విపరీతంగా వచ్చుంటాయి. దేవుడని పేరు పెట్టినా, ఆత్మని పేరు పెట్టినా అది మనిషిలో ఇప్పుడు ఇక్కడ అంతర్గతమై ఉన్నది. అది ఆయన ఫిలాసఫీ యొక్క ముఖ్య లక్షణం, బుద్ధుని యొక్క ఫిలాసఫీ యొక్క ముఖ్య లక్షణం. అంచేతనే ఆయన దేవుడు అనే మాటను కానీ ఆత్మ అనే మాటను కానీ మనిషి నుంచి విడదీసి చెప్పడం, మనిషిలో అంతర్గతం చేసే చెప్తాడు. అంతే తప్ప మీరు పురాణ దేవుడు ఉంటాడు, పురాణ దేవుడికి మనిషితో సంబంధం ఉండడు, ఎక్కడో ఉంటాడు. మనిషితో సంబంధం పెట్టుకోవాలంటే పురాణ దేవుడు అవతరించాల్సి ఉంటుంది. అవతరించడం అంటే దిగి రావాలి. వేరే బుద్ధుని దేవుడు దిగి రానక్కర్లేదు, ఎందుకంటే మనిషి ఎందే ఉన్నాడు. కాబట్టి తత్వమసి అంటే అర్థం అదే. తత్వమసి అంటే బుద్ధుని యొక్క స్పిరిట్ ఏదో అదే ఉపనిషత్తు యొక్క స్పిరిట్. తత్వమసి అంటే వాట్ ఈజ్ ఇట్? ఏ దేవుడినైతే నువ్వు దూరంగా ఎక్కడో పెట్టే ప్రయత్నం చేస్తున్నావో ఆ దేవుడు, ఆ సత్యము, అది నీవే అయి ఉన్నావు అని. ఆ భేదాన్ని నీవు కల్పించుకుంట తగదు. కాబట్టి ఇక్కడ జీవుడికి దేవుడికి మధ్యన ఉండేటువంటి దూరము ఇట్ ఈజ్ నేదర్ ఫిజికల్ నాట్ టైం వైజ్. కొంతకాలము తర్వాత ఆ దూరము, ఆ గ్యాప్ ఫిలప్ అవుతుందని కాలంతో దాన్ని ఫిలప్ చేసి పని లేదు, లేదా ఫిజికల్గా ట్రావెల్ చేసి పొందాల్సింది లేదు. అది మీ స్వరూపమే అయి ఉన్నది. కేవలము మీలో ఉన్నటువంటి ఆ మనఃకాలుష్యములను తొలగించుకోవటం ద్వారా మీరు ఆ స్వరూపమును పొందుతాయి అని గచ్చతి అని ఉన్నది, అందుకోసం చెప్తున్నాను. కాబట్టి మానవుడు ఆ సంసార బంధమును వదిలిపెట్టి పొందును, గచ్చతి, పొందుతున్నాడు. ఏం పొందుతున్నాడు? తనను తాను పొందుతున్నాడు. లేకపోతే తన స్వరూపమే అయి ఉన్న దైవత్వాన్ని పొందుతున్నాడు. ఇక్కడ ఈయన ట్రాన్స్లేషన్లో ఏం రాశారు? ఏమిటి పొందుతున్నాడు? గచ్చతి సకర్మక ధాతువు. అయితే జానాతి అని గంధాతువుకి జానాతి అని అర్థం చెప్పేస్తే అసలు ఇంకా సమస్య కాదు. సాగిపోతాడు.
moves about like a fire. మూవ్స్ లైక్ ఎ ఫైర్ అంటే హీ డిస్కవర్స్ హిజ్ ఓన్ గ్లోరీ, హీ డిస్కవర్స్ హిజ్ ఓన్ ఫుల్నెస్ అని అర్థం. ఇంకా అంతే తప్ప ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్ళాలో అవేమీ ఉండవు. ఇది బుద్ధుని యొక్క ఫిలాసఫీలో ఉన్న అదొక లక్షణం. తర్వాత ఇంకో మాట అన్నాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఇంకో మాట అన్నాడు. మామూలుగా ప్రతి రిలిజియన్లోనూ సూపర్ న్యాచురల్ ఎలిమెంటు, మిరకిల్ ఎలిమెంటు ఉండి తీరుతుంది. క్రైస్తు జీవితాన్ని చుట్టూ మిరకిల్స్ ఉంటాయి, మిరకిల్స్ వీళ్ళు పెట్టుకుంటారు. ఆ విధంగా క్రిస్టియానిటీ నిర్మాణం అవుతుంది. రాముడి జీవితము అంతే, కృష్ణుడి జీవితము అంతే, శంకరాచార్యుల జీవితం అయితే చెప్పనక్కర్లేదు. శంకర విజయాలు 22 ఉన్నాయి. ఎవరికి తోచిన మిరకిల్స్ వాడు పెట్టుకున్నాడు. బుద్ధుడి జీవితం చుట్టూ అనేక మిరకిల్స్ కూడా వచ్చాయి, ఏమీ ఎక్సెప్షన్ ఏం కాదు. బుద్ధిజం ఈజ్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్. కానీ రాధాకృష్ణన్ గారి అభిప్రాయం ఏమిటంటే, నేను అది చదువుతున్నాను, బుద్ధుని యొక్క జీవితంలో నుండి ఉన్న మిరకిల్స్ని, సూపర్స్టిషన్స్ని, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ని, సూపర్స్టిషన్స్ అని ఆయన అనలేదు, సూపర్ న్యాచురల్ ఇవన్నీ సూపర్స్టిషన్సే అవుతాయి. మరి మిరకిల్స్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ మీరు 100% రిమూవ్ చేసేసిన బుద్ధుని బోధ యొక్క శోభ ఇసుమంత కూడా తగ్గదు అని ఒక పాయింట్ ఒకటి మెన్షన్ చేసి, ఇసుమంత కూడా తగ్గదు. అది ఎంత బాగుందో చూడండి ఆ మాట. ఆ మాట శంకరాచార్యులకు కూడా ఎగ్జాక్ట్గా వర్తిస్తుంది, క్రీస్తు మహాశయునికి కూడా కరెక్ట్గా వర్తిస్తుంది. వాళ్ళు చెప్పిన బోధలు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తోటి దాన్ని ప్రాపప్ చేయాల్సినటువంటి అవసరము ఏమీ లేదు. అది ఎలా ఉందో అలా స్వీకరిస్తే సరిపడుతుంది. వాళ్ళు ఏమన్నారంటే, ద గ్లోరీ ఆఫ్ డివినిటీ ఇన్ ది నేచర్ యాజ్ ఇట్ ఈస్, ద గ్లోరీ ఆఫ్ డివినిటీ in the earthly laws or nature's laws, and the glory of divinity in the human nature, ఆ విధంగా దర్శించినారు అని చెప్పారు. ఎవరు? బుద్ధుడు అలా దర్శించినాడు. నేనంటాను ఉపనిషత్తులు కూడా అదే కేటగిరీలోకి వస్తాయి. ఉపనిషత్తులు గ్లోరీ ఆఫ్ డివినిటీని మనిషి నుంచి విడదీసి చెప్పనే లేదు. ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ ఆ దైవత్వం యొక్క మహిమంతా కూడా నీయందే గలదు అని చెప్పినవే తప్ప. కాబట్టి హిందువులు కూడా బుద్ధిజంని సరైనటువంటి దృష్టికోణంతో చూడవలసిన ఆవశ్యకత ఉంటుంది. బుద్ధుడు మతస్థాపకుడు కాదు, ఆయన మతమునేమి స్థాపించలేదు, బోధలు చేసినాడు. మరి ఆయన ఏ మతం వాడైతేను హిందువుగా పుట్టి హిందూ సంస్కారములను సనాతన ధర్మంలో, హిందూ అనే మాట ఈ మధ్యన వచ్చింది. ఎప్పుడైతే సనాతన ధర్మం, మీకు ఇంకో రహస్యం చెప్తా, నేను ఇంకే రహస్యం ఉంటున్నా అంటే చాలా ఇంపార్టెంట్. రిలీజియస్ ఐడెంటిటీ అనేది అది ఉండేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు భారతంలో ఇప్పుడు శ్రీకృష్ణుడు, అర్జునుడు వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఎ రిలీజియస్ ఐడెంటిటీ. ఇప్పుడు దీనికి సామెత చెప్తారు, ప్రపంచంలో ఉండే కుండలన్నీ బ్లూ పాట్స్, నీలవర్ణము గలవి అయినట్లయితే, నీలఘటములే అయినట్లయితే నీలో ఘట అనేది ఉండేది కాదు. ఆ రకంగా ఒక పర్టికులర్ రిలీజియస్ ఐడెంటిటీ అనేది భగవద్గీతలో ఉండదు, బుద్ధుడి కాలంలో లేదు. పర్టికులర్ రిలీజియస్ ఐడెంటిటీ అనేది లేదు. ఆయన సనాతన ధర్మములకు చెందినవాడు, సనాతన ధర్మంలోనే శిక్షణను పొందినవాడు. ఆ సనాతన ధర్మంలోనే కొంత విప్లవాన్ని తీసుకొచ్చినవాడు బుద్ధుడు. కొంత కాదు, చాలా ఎక్కువ విప్లవాన్ని తెచ్చినాడు. తర్వాతి కాలంలో బుద్ధిజం ఇస్ ఎ సెపరేట్ రిలీజియన్ అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఒక రకంగా బుద్ధుడు, శంకరుడు వీళ్ళందరూ కూడా సనాతన ధర్మంలోని విప్లవకారులే తప్ప సనాతన ధర్మ బహిర్భూతులైతే కాదు. ఆ సత్యాన్ని గమనించాలి. సో ఎనీవే, భిక్షుకు అంటే సాధకుడు, భిక్షువు అంటే సాధకుడు. ఎందుకంటే బౌద్ధ ధర్మంలో ప్రతివాడు భిక్షువే, భిక్షువు కానివాడు లేనే లేడు. కాబట్టి భిక్షు శబ్దాన్ని సాధకుడు అనే అర్థంలో వాడేస్తారు. పిలిచేప్పుడు కూడా బ్రహ్మచార్యాన్ని చూస్తారు. శిష్యుల్ని గురువు లేకపోతే బ్రహ్మచార్యులారా అని పిలుస్తారు. ఎందుకంటే అందరూ బ్రహ్మచారులే, ఎటు చూసినా బ్రహ్మచార్యం ఉంటాడు కాబట్టి బ్రహ్మచార్యం పిలుస్తారు.
ఆ రకంగా ఎటు చూసినా భిక్షువే ఉంటాడు కాబట్టి భిక్షు అని పిలుస్తారు, భిక్కు అని పిలుస్తారు. ఈ శ్లోకాల్లో కూడా అలాగే ఉంటుంది. సాధకుడు అని అర్థం. సాధకుడు అప్రమాదమునందు రీతిని కలిగి ఉండవలేను. ప్రమాదం అంటే ఒక భయము గలవాడై ఉండవలేను. ఇప్పుడు పాపానికి భయపడ్డారు కానీ అంధవిశ్వాసాలకి భయపడమని చెప్పలేదు. పాప భయం. సో పాపాద్భయం, పాపము వలన భయపడాలి. అంతేగాని కల్పించుకున్నటువంటి దెయ్యాలు భూతాలు ఇలాంటివి కల్పించుకుని వాటి వల్ల భయపడుతూ కూర్చోమని ఎవడూ చెప్పలేదు. అలాగే ఇక్కడ ప్రమాదము వలన భయపడడం నేర్చుకోవాలి. ప్రమాదం అంటే ఏమిటండి? ప్రమాదే భయదర్శన. ప్రమాదమునందు భయమును చూచువాడు. ప్రమాదం అంటే ఏమిటండి అంటే చూడండి, కాంట్రడిక్షన్స్ ఉండటమే ప్రమాదం. అసలు సాధకుడైన వాడు తన జీవితంలో కాంట్రడిక్షన్స్ లేకుండా చూసుకోవటం అన్నది సాధనలో ఉత్తమోత్తమైన స్థితి, అత్యంత ప్రధానమైన స్థితి. అది ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ కాంట్రడిక్షన్స్. దీన్నే రిథమిక్గా చెప్పేప్పుడు, ఒక పొయిటిక్గా చెప్పేప్పుడు లైఫ్ అండ్ లైట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉండకూడదు. ఇప్పుడు లైట్ సర్వం ఖల్విదం బ్రహ్మ. లైఫ్ నువ్వు వేరు, నేను వేరు, నేను గొప్ప, నువ్వు తక్కువ. లైట్ ఎక్కడుంది, లైఫ్ ఎక్కడుంది? లైట్ అంటే నాలెడ్జ్. కాబట్టి ఆ కాంట్రడిక్షన్, లైఫ్ అండ్ లైట్, దే డోంట్ కోయిన్సైడ్, దే ఆర్ నాట్ ప్యారలల్. లైఫ్ ఈజ్ ఇన్ వన్ డైరెక్షన్, లైట్ ఈజ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. ఇది కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ సాధకులకు అత్యంత హానికరమైనది. ఆ కాంట్రడిక్షన్కే ప్రమాదము అని పేరు. అంటే సత్యము నుండి జారిపోతుంటారు. కాబట్టి కాంట్రడిక్షన్ లేకుండా చూసుకోవాలి. మీ బిహేవియరు సత్య విరుద్ధముగా ఉండరాదు. అదే నేను సత్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాను, సత్యానికి విరుద్ధంగా చేష్టను చేస్తున్నాను, లోపల చాలా తప్పు చేసేస్తున్నాను నేను అని భయపడిపోవాలి. అటువంటి భయమును కలిగి ఉండాలి. ప్రమాదే భయదర్శన. దీనికి మరో పేరు పెట్టచ్చు. ఈ అప్రమాదము అనే దానికి మరో పేరు ఇంగ్లీష్లో ఆనెస్టీ ఆఫ్ పర్పస్ అని ఉండాలి. ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళి దే వాంట్ టు లూజ్ సమ్ వెయిట్, ఒబీస్ ఉన్నాడు, 50 కేజీలు బరువు తగ్గాల్సిన అవసరం ఉన్నది, జిమ్కి వెళ్తాడు. అక్కడ ట్రైనర్ని పెట్టుకుంటాడు, చాలా డబ్బు పెట్టి వాడికి ఆ ట్రైనర్కి నెలకి 10,000 ఎంతో ఫీజు కట్టి ట్రైనర్ని పెట్టుకుంటాడు. ఆ ట్రైనర్ చెప్పినట్టు యాక్ట్ చేయాల్సి ఉంటుంది, ట్రైనర్ చెప్పినట్టు తినాల్సి ఉంటుంది. ట్రైనర్కి జీతం ఇచ్చి ట్రైనర్ని పెట్టుకుని వాడు గుంజీలు తీయమంటాడు అనుకోండి. సపోజ్ 10 గుంజీలు తీరా అని వాడు బాత్రూమ్కి వెళ్ళి ఇచ్చి లోపల నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, నువ్వు 10 గుంజీలు తీ అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళగానే అలా వేలమొహం వేసుకుని నిలబడి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో గుంజీ తీసి ఫినిష్ చేసేసానని చెప్పాడు అనుకోండి. అది హూ ఇస్ ది లూజర్ దే? అటువంటి ఆత్మ వంచన, అటువంటి డిజానెస్టీ, ఇట్ హర్ట్స్ హిమ్సెల్ఫ్. అది ఆ ట్రైనర్ని హర్ట్ చేయదు. అటువంటి డిజానెస్టీ, ఆ డిజానెస్టీని మనం ప్రమాదము అని చెప్పవచ్చు. అది ఉండకూడదు. ఆనెస్టీ ఉండాలి, ఇంటిగ్రిటీ షుడ్ బి దేర్, హోల్నెస్ ఉండాలి. అంటే యూ షుడ్ నాట్ స్ప్లిట్ యువర్ సెల్ఫ్. నేను ఒక సందర్భంలో సర్వం ఖల్విదం బ్రహ్మ అని మాట్లాడి మరో సందర్భంలో భేదభావనను కొనసాగించినట్లయితే ఆ హోల్నెస్ ఎక్కడున్నది? హోల్నెస్, ఆ సమగ్రత, ఆ సంపూర్ణత్వము లేదు. అదే ప్రమాదము అనగా. కాబట్టి అటువంటి హోల్నెస్ని కలిగి ఉండాలి. మనం ముందుకు అడుగు వేసి ఇంకా వెనక్కి అడుగు వేయకూడదు. ముందుకు అడుగు వేసి వెనక్కి జారిపోతూ ఉంటే అది ప్రమాదం. ప్రమాదే భయదర్శన. ఒక స్థాయికి చేరుకుని మళ్ళీ అక్కడి నుంచి కింద పడుతూ ఉంటే ప్రమాదే దర్శన. విశ్వామిత్ర మహర్షి తపస్సు దృష్టాంతం మనకి చెప్తారు. నేను గొప్ప తపస్సు చేసి ఒక స్థాయికి చేరుతాను, ఆమె అనుకో ఎవరో రంభవచ్చేదో డ్యాన్స్ చేసి వాళ్ళు కింద పడతారు. అలా ఉండకూడదు, ఉడికే కథలా ఉంటుంది. కాబట్టి మనం ఏది సాధించినామో దానిని మళ్ళీ పోగొట్టుకుని మళ్ళీ ఎప్పటికప్పుడు పరగడుపుని తెలుగులో సాగుతూ ఉంటాం.
ఎప్పుడు సాధన మొదలుపెట్టినప్పుడల్లా మళ్ళీ మొదటే మొదలు పెడుతుంది. నేను చిన్నప్పుడు ఇటువంటి అల్లరి చేస్తుంటే పెద్దలు అరే వెళ్ళి శబ్దమంది పట్టుకుని శబ్దాలు చదువు, తిరిగింది చాలు, గెంతులు వేసిన చాలు, అక్కడ కూర్చుని శబ్దాలు కదిలితే కొట్టేస్తా అని చెప్పేవారు. సరే ఇంకా చేసింది లేక శబ్దమంది పట్టుకుని శబ్దాలు ఎప్పుడూ రామశబ్దంతో మొదలుపెట్టాను. అప్పుడు మా గురువు అరే నువ్వు రామశబ్దంతో మొదలుపెట్టావంటే నేను తాట తీస్తా. ఎప్పుడు మొదలుపెట్టుకున్నా రామశబ్దంతో మొదలు పెడతావు. ఈవేళ హలంత పుంలింగ విశేష శబ్దాలతో మొదలుపెట్టాం. అక్కడ మొదలుపెట్టాను. నేను వచ్చేప్పటికి మొత్తం శబ్దాలన్నీ ఒక్కొక్కటి 5 సార్లు ఫినిష్ చేయాలి. ఎప్పుడు చెప్పినా రామశబ్దంతో మొదలు పెడతాం అంటే అలా పుస్తకం లేకుండా రామరామరావు అంటూ సరే. కాబట్టి ఆ రకంగా సాధన అనేది ఎప్పుడు మొదలుపెట్టినా ఎక్కడ ఉందో అక్కడే మొదలు పెడుతూ ఉండడం అలా ఉండకూడదు. అంటే జారిపోతూ ఉండడం అలా ఉండకూడదు. సాధన అనేది మీరు ఏది సాధించారో దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దీనికే టెనాసిటీ ఆఫ్ పర్పస్ అని, పెర్సివియరెన్స్ అని ఇలాంటివి అంటూ ఉంటారు. ఇటువంటి పదాలు వాడతారు. అప్రమాదము అంటే అదే. కాబట్టి ఆ అప్రమాదాన్ని మీరు కనుక పట్టుకున్నట్లయితే, ప్రమాదంలో దోషం ఉన్నది అని పట్టుకున్నట్లయితే మీరు తప్పక లక్ష్యము చేరుకోగలుగుతారు. దీంట్లో ఈ అప్రమాదంలో ఇంకో లక్షణము కలదు. అదేమిటంటే టేక్ ది ఫస్ట్ స్టెప్ ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వేదాంతంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వివేక ప్రక్రియ, సర్వాత్మ ప్రక్రియ అని రెండు ఉన్నాయి. దేహము నేను కాదు, దేహము అనాత్మ, నేను ఆత్మ, నేను ద్రష్టను, దృక్స్వరూపుడను, దేహము దృశ్యము. దీన్ని వివేక ప్రక్రియ అంటారు. దానికే సాధన పక్షము అని కూడా పేరు. సిద్ధపక్షము ఉంటుంది. సర్వం కల్విదం బ్రహ్మ, ఆత్మావా ఇదం సర్వం. ఈ సర్వము ఆత్మయే. ఈ సర్వము అంటే దృశ్యము, దృశ్యకోటి సర్వము, దేహము, ఇంద్రియములు, మనస్సుతో సహా సర్వము ఆత్మయే. ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు. అది సిద్ధపక్షము. సర్వాత్మభావము సిద్ధపక్షము. ఆత్మ దృక్స్వరూపము, దేహము దృశ్యము, అనాత్మ ఇది సాధన పక్షం. ది కంట్రీ క్లబ్ వేదాంతిన్స్ ఆర్ ది కాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ వేదాంతిన్స్ ఈ సత్యాన్ని ఎరుగను. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళలో కొంతమంది అపవాదం మహాత్ములు ఉంటారు, వారి గురించి నేను అంటలేదు. మేము వేదాంత ఆచార్యులము అని పెద్ద పెద్ద బడాయిలు పోతూ లోకానికి మేము వేదాంతం బోధించడానికే ఉన్నాము, వేదాంతాన్ని ఉద్ధరించడానికి మేము ఉన్నాము. సో లుక్ అట్ దాట్. వేదాంతాన్ని ఉద్ధరిస్తాను. ఆ రకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తేడాన్ని ఎరుగరు. సాధన పక్షము, సిద్ధపక్షము అనే తేడాన్ని ఎరుగరు. నేను ఎలా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎవరైనా కొంత తెలుసుకుని ఇంప్రూవ్ అవుతారని. అందుకోసం నేను ఆయన అడ్రస్ పర్టికులర్గా వ్యక్తిగతంగా చెప్పడం కంటే క్లాస్ రూపంగా చెప్తే ఉపయోగపడుతుంది. తర్వాత విని వాళ్ళకు కూడా అటువంటి దోషం ఉన్నట్లయితే ఆ దోషాన్ని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం చెప్తున్నాను. నథింగ్ మోర్ దాన్ దాట్. వాళ్ళు ఎరుగరు. వాళ్ళు ఏమంటారంటే ఆల్ దిస్ ఈజ్ ఈశ్వర అని ఒక స్లోగన్ లాగా నారా గరీబీ హఠావ్ అన్నట్టుగా ఆల్ దిస్ ఈజ్ ఈశ్వర. ఆల్ దిస్ ఈజ్ ఈశ్వర అయితే మళ్ళీ క్రిస్టియన్స్ తోటి, ముస్లిమ్స్ తోటి యుద్ధం ఎందుకు చేస్తున్నట్టు? మరి వాళ్ళు పనికిరారు, వాళ్ళు దుష్టులు, మరి ఈ యుద్ధం ఎందుకు వచ్చింది? నన్ను ఎవరో అడిగారు, ఏమంటే ఫలానా దృష్టికోణము తప్పు కదా, దానివల్ల టెర్రరిస్టులకి వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తున్నట్టుంది, అది మరి తప్పు కదా అని అడిగారు. అంటే నేనున్నాను తప్పేనండి, నేను తప్పు కాదంటలేదు, దాన్ని ఒప్పని నేను ఎందుకంటాను, తప్పే. కానీ ఆ తప్పు కూడా శ్రీకృష్ణుని విశ్వరూపంలో అంతర్భాగంగానే ఉంది. స్వర్గము శ్రీకృష్ణుడి విశ్వరూపంలోనే ఉంది, నరకం కూడా శ్రీకృష్ణుని విశ్వరూపంలోనే ఉంది. దాని పేరే విశ్వరూపం. దాని బయట ఏదైనా ఉందనుకోండి, అప్పుడు ఇది విశ్వరూపం అవుతుందా? కాబట్టి అంతా విశ్వరూపంలోనే ఉంది. కాబట్టి అంతా విశ్వరూపంలోనే ఉందన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు పాయింట్ అవుట్ సంథింగ్ ఏజ్ రైట్ అండ్ సంథింగ్ ఏజ్ రాంగ్. కాబట్టి ఇది అనాత్మ, ఇది నేను కాదు అనే సాధన పక్షంలో మీరు అంతా ఆత్మావాయుధం సర్వం అనే మాట చెప్పకూడదు. దేహము అనాత్మ. కాబట్టి దేహం ఎడల
వెర్రి మమకారము, వెర్రి అహం అభిమానము తప్పు అని చెప్పేప్పుడు మీరేమో ఆత్మావాయుధం సర్వం అనే మాట చెప్పచ్చా? చెప్పకూడదు. ఎందుకంటే ఇది సాధన పక్షము, అది సిద్ధపక్షము. ద ఫస్ట్ స్టెప్ యూ టేక్ ఫస్ట్. కాబట్టి వివేక ప్రక్రియ, సర్వాత్మ ప్రక్రియ, ఈ రెండింటి యొక్క తేడాను తెలుసుకుని ముందు సర్వాత్మ ప్రక్రియ పట్టుకోవడం తప్పు. దానివల్ల వీడు ఒక సాధన లేని సిద్ధపక్షాన్ని చిలక పలికినట్లు పలకడమే అవుతుంది తప్ప దాన్ని వాడు చేరుకోలేడు. పైకి అంటాడే తప్ప చేరుకోలేడు. ఫస్ట్ స్టెప్ ఫస్ట్. సో అటువంటి పొరపాటు చేయకుండా ముందు సాధన పక్షాన్ని బాగా స్టడీ చేయి. అనాత్మను అనాత్మగా దర్శించుట, పంచకోశములను అనాత్మగా దర్శించుట, అది బాగా స్టడీ చేయి. దాంట్లో నీవు ముందుకు వెళ్ళు. ఈ పంచకోశాభిమానమును పూర్తిగా వదిలిపెట్టి ముందుకు వెళ్ళు. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, పంచకోశములు మిథ్య సత్యంలో విలీనమైపోతుంది. అప్పుడు ఇంకేమీ మిగలదు, ఆత్మ ఒక్కటే మిగులుతుంది. ఇదం సర్వం అనుకున్నదంతా ఆత్మయే అవుతుంది అని బాధ సమానాధికరణం. ఏదో ఇదం సర్వం ఇది దృశ్యతే తత్ సర్వం నా ఆత్మైవ అనే బాధ సమానాధికరణం చేత సర్వాత్మభావంలోకి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి ముందే అన్నప్రాశన రోజునే ఆవకాయ అన్నం అన్నట్టుగా వేదాంతమే ముందు సర్వం కల్పితం బ్రహ్మతో మొదలు పెట్టద్దు. వేదాంతం పంచకోశం వివేకంతో మొదలుపెట్టు, సాధన పక్షంతో మొదలుపెట్టు. అది భిక్షు యొక్క లక్షణం. భిక్ష చేయాల్సిన మొదటి రోజే నేను బుద్ధుని అయిపోయానంటే కాబట్టి అటువంటి ప్రమాదమును మీరు కలిగి ఉండవద్దు. టేక్ ద ఫస్ట్ స్టెప్ ఫస్ట్. నేను ప్రమాదం అన్నదానికి ఇంకొక పెహలు చెప్పాను. ప్రమాదం ఎలా ఉంటుందంటే వివేక ప్రక్రియను నిరాదరించి సర్వాత్మ ప్రక్రియలోకి వెళ్ళి కూర్చుని నేను మహా ఆచార్యుడిని అనే దోషంలో నువ్వు పడకు. నువ్వు ఆచార్య స్థానం ఇప్పుడే అర్జెంటుగా ఆక్రమించనక్కర్లేదు. ముందు వివేక ప్రక్రియ ప్రాక్టీస్ చేసుకో, దేహంతో మొదలుపెట్టు. ఈ ప్రక్రియని మిస్ అయిపోయి మనస్సుని సాక్షిగా దర్శిస్తూ ఉండు. ఇది వివేక ప్రక్రియ. ఇది మిస్ అయిపోయి అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనే చిలక పలుకులు పలికే పొరపాటు చేయవద్దు. కాబట్టి ప్రమాదము లేకుండా చూసుకో. అటువంటి వాడు బంధమును తెగ్గొట్టుకుని మోక్షమును పొందును. మోక్షం అనే మాట ఉండదు. మోక్షం అనే అర్థం. సంయోజనం ఉంది కదా, సంయోజనం అంటే బంధము. బంధమును పారద్రోలి ముందుకు సాగిపోవును. బంధము రెండు రకములు, అణువు స్థూలం. అంటే సూక్ష్మము స్థూలము. సంయోజనం అణువు స్థూలము. సూక్ష్మబంధము స్థూలబంధం. ఇప్పుడు ఇది మనం చాలా జాగ్రత్తగా వేదాంతం చదువుకుంటున్న విద్యార్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమిటో చెప్పుకుంటారా? నువ్వు ఒక వ్యక్తివి, వేరే పర్సన్. నీకు కొన్ని కోరికలు ఉంటాయి. జీవితంలో కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటావు. నీ గురించి నీకు ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నీ టార్గెట్స్ని నీవు ముందుకి చేరుకునేటువంటి ప్రయత్నం కష్టపడి చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నువ్వు ముందుకు వెళ్ళాలి. ఈ భాషలో ఉండేది, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ భాషలో లేదు ఇది. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ భాషను మీరు పట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలిసిన, యూ బికమ్ ఎ పర్సన్. యు ఆర్ ఫిక్స్డ్ నౌ యాజ్ ఎ పర్సన్. మీలో ఒక ఫిక్సేషన్ అంటే ఒక కదల్చ శక్యము కానీ ఒక దృఢమైన నిశ్చయం ఏర్పడిపోతుంది. ఏమిటి? ఐఎమ్ ఏ పర్సన్, నేను ఒక వ్యక్తిని. ఏమండి? ఇది సత్యమా? నేను ఒక వ్యక్తిని అనేది సత్యమా? ఈ వేదాంతం వాళ్ళు ఆలోచించాలి దాన్ని. బుద్ధుడు ఇది లేదన్నాడు అది లేదన్నాడని అల్లరి చేయడం కాదు. నేను ఒక వ్యక్తిని అనేది సత్యమా?
ఇప్పుడు వేదాంతం చదువుకుందుకు వచ్చినవాడు వ్యక్తి. వేదాంతం చదువుకోవడం అయిపోయిన తర్వాత కూడా వాడు వ్యక్తిగానే మిగిలి ఉన్నాడు అంటే, ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగానే మిగిలి ఉన్నాడు అంటే వాడు వేదాంతం చదువుకున్నట్ట లేనట్ట మీరు ఆలోచించద్దు. తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా దేవాలయానికి వెళ్తారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయానికి వెళ్ళింది ఎవరు? నేనంటే ఎవరు? నేనంటే దేవుడికి పూజ చేసి పుణ్యం సంపాదించుకుని దేవుడి అనుగ్రహాన్ని, దేవతల అనుగ్రహాన్ని సంపాదించి కోరికలను తీర్చుకుని దేహం పడిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళగోరుకునే వ్యక్తిని నేను. కాశ్యప సుగోత్రీకుణ్ణి, బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడను. మరి కర్మలను చేస్తాను, నేను కర్తను, భోక్తను. కాబట్టి నేను కాశ్యప సుగోత్రీకుడను, బ్రాహ్మణుడను, కర్తను, భోక్తను. ఇదొక వ్యక్తిత్వం. మీకు అర్థమైందండి పాయింట్. వీడు వేదాంతం చదువుకుంటూ వెళ్ళాడు, తత్వబోధ చదివేశాడు, మొత్తం డెఫినేషన్స్ అన్నీ వచ్చేసి ఆత్మబోధ చదివాడు. ఆత్మబోధ చదివిన తర్వాత నువ్వు ఎవరురా అని అడిగారు. ఓహో అది అని అడిగాను. అలా అనుకోండి. అడిగితే నేను కాశ్యప సుగోత్రీకుడిని, బ్రాహ్మణుడను, కర్తను, భోక్తను, తత్వబోధ ఆత్మబోధ చదివాను, సన్యాసం పుచ్చుకొని వేదాంత ఆచార్యుడిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. ఓకే, సన్యాసం పుచ్చుకొని తర్వాత ఏం చేస్తానంటే ఒక పెద్ద ఆశ్రమం కడతాను, మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ వేదాంతం బోధిస్తాను, నా శిష్యులను తయారు చేసుకుంటాను, తర్వాత వేదాంత ధర్మాన్ని రక్షిస్తాను, వేదాంతానికి ప్రచారం చేసి పెడతాను, శంకరాచార్యుల్ని మళ్ళా ప్రతిష్ఠ చేస్తాను, శంకరాచార్యుల విగ్రహం కూడా ప్రతిష్ఠ చేస్తాను అని చెప్పాడు. వీడు చదివిన వేదాంతం గురించి మీ అభిప్రాయం ఏంటి? వేదాంతము నీ యొక్క వ్యక్తిత్వమును సమర్థించేదా లేకపోతే వ్యక్తిత్వమును తిరస్కరించేదా? మీరు ఆలోచించండి. ఈ కాన్ మార్కెట్ గ్యాంగ్ వేదాంతం ఇలా తయారు, ఈ కంట్రీ క్లబ్ వేదాంత ఇలా తయారు. అదేమిటంటే ఐఎమ్ ఏ పర్సన్, సెల్ఫ్, ఐ హ్యావ్ సెల్ఫ్ ఇమేజ్ అండ్ I have self-oriented goals, targets, and I have desires to fulfill. And I have ఇష్ట దైవం కూడా ఉంటుంది. అంటే ప్రతి సెల్ఫ్కి ఓ దైవం. ఐ వర్షిప్ దట్ దైవం. అండ్ దెన్ ఐ అక్వైర్ ద గ్రేస్. అదృష్టాన్ని అక్వైర్ చేస్తాను, గ్రేస్ని అక్వైర్ చేస్తాను. దాంతో నా కోరికలన్నీ నేను తీర్చుకుంటాను. దీన్ని వేదాంతం అంటారా? వేదాంతం అలా చెప్పిందా? అలా చెప్పలేదు. మరి వేదాంతం ఏమని చెప్పింది? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, నువ్వు కర్త భోక్త అనే ఒక వ్యక్తిత్వాన్ని నీ మీద వేసుకున్నావే, నేను కర్తను భోక్తను అని, అది కల్పితము, సత్యము కాదు. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. కాదని మరి కర్మలను ఎవరు చేస్తున్నారు? ప్రకృతి చేస్తుంది. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మంజతి. శ్రీకృష్ణుడు, నీవు కర్తవి కాదు, భోక్తవి అసలే కాదు. ఏమంటే నీవు కర్తవి కాదు, భోక్తవి కాదు అంటే జీవభావాన్ని కొట్టి పారేసినట్టేగా. మరి జీవభావాన్ని వేదాంతం కొట్టి పారేస్తోంది, గీత కొట్టి పారేస్తోంది. గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు? యపశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. తాను కర్త కాను అని ఎవడైతే తెలుసుకున్నాడో వాడే జ్ఞాని అని చెప్తాను. అంటే ఏమిటి? నేను ఫలానా వంశం వాడిని, కర్తను, భోక్తను, ఈ గోత్రం వాడిని, నక్షత్రం వాడిని, రాశి వాడిని, ఇదంతా కల్పితము అని చెప్తోంది కదా. బుద్ధుడు అదే చెప్పాడు. నీ సమస్య ఏమిటి బుద్ధుడి మీద? బుద్ధుడు అంతే చెప్పాడు. బుద్ధుడు ఏమన్నాడంటే, పర్సన్ నువ్వు అనుకుంటున్నావో ఆ పర్సన్ కల్పితము, అది డజంట్ ఎగ్జిస్ట్ అని చెప్పాడు. వేదాంతం అదే చెప్పింది. కాదండి, వేదాంతం ఆత్మ బ్రహ్మ అని చెప్పింది. ఆత్మ బ్రహ్మ అని చెప్పింది తప్ప ఆత్మ నువ్వు అనుకుంటున్న పర్సన్ అని చెప్పలేదు కదా. వేదాంతంలోకి రాకుండా నువ్వు కర్మకాండలోకి వెళ్తే ఏమవుతుంది? ఈ పర్సన్ రియల్. ఉపాసనలోకి వెళ్తే ఏమవుతుంది? ఈ పర్సన్ రియల్. వేదాంతంలోకి వస్తే, వేదాంతం అంటే కంట్రీ క్లబ్ వేదాంత కాదు, అసలైన సిసలైన వేదాంతం. నేను ఈ పాఠం ఎవరికి చెప్తూ ఉంటాను చెప్పమంటారా?
నీ మిత్రులు నలుగురిని కూర్చోబెట్టి చెప్పడం కాదు. మేము వేదాంతం చదివేసుకుని దాంట్లో పండిపోయామన్న వాళ్ళని కూర్చోబెట్టి చెప్తాను నేను. నువ్వు వేదాంతం చదివింది సరికాదు, నువ్వు సరిగ్గా చదవలేదు, యూ డిడ్ నాట్ గెట్ ఇట్ రైట్, నేను చెప్తాను నేను. రియల్లీ దిస్ కంట్రీ క్లబ్ వేదాంతన్స్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇట్ కరెక్ట్లీ. నువ్వు నేను నిన్న విన్నాను ఏమిటి, వెంకటేశ్వర స్వామి భారద్వాజ సగోత్రీకుడే, శ్రవణ నక్షత్రంలో పుట్టాడు, కన్యా రాశి వాడు, కన్యా రాశి ఇంకా మిథున రాశి, మకర రాశి వాడు. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని నువ్వు వెంకటేశ్వర స్వామి లెవెల్కి ఎదగడం మానేసి వెంకటేశ్వర స్వామిని నీ లెవెల్కి తీసుకొచ్చి కూర్చోబెట్టేవా లేదా? దీన్ని బుద్ధుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. పోనీ స్వామి టీవీ నువ్వు నేను అంగీకరిస్తాను. అయితే నువ్వు నాస్తికుడు, పోనీ నీ ఇష్టం, నువ్వు ఏదైనా అనుకో, నేను నాస్తికుడిని కాదు. పోనీ అయితే ఆస్తికుడు ఉంటావు, ఆస్తికుడిని కాదు, నేను అద్వైతం, అద్వైత ఆత్మస్వరూపుడు, ఆస్తికుడు కాదు, నాస్తికుడు. కాబట్టి బుద్ధుడు ఆత్మ నిరాత్మవాది అనే మాట తప్పు. ఆయన దైవత్వాన్ని ఆత్మలో కలిపేసి చెప్పాడు. కాబట్టి ఎక్కడ బుద్ధుడు చెప్పిన దానికి గీత చెప్పిన దానికి ఎక్కడ అసలు తేడా లేదు. తేడా ఎక్కడ మీకు భాషిస్తుందంటే గీత యొక్క ఉపనిషత్తుల యొక్క సారమును తెలియలేక ది సోకాల్డ్ పర్సనాలిటీ విత్ ఆల్ ఇట్స్ అధ్యాసాస్, విత్ ఆల్ ఇట్స్ సూపర్ ఇంపోజిషన్స్ లైక్ బ్రాహ్మణ, కర్తృ, భోక్తృ, గోత్ర, వర్ణ, వర్గ ఇవన్నీ నెత్తిన వేసుకుని ఆ పర్సనాలిటీని ఒకదాన్ని తయారు చేసుకుని అది మ్యానుఫ్యాక్చర్డ్ బై ది మైండ్, అది సత్యము అని అది సత్యము, వేదాంతం అలా బోధిస్తోంది అనుకున్నవాడు వాడికి వేదాంతం అంటే ఏమీ తెలియలేదు. వాడు వేదాంతాన్ని ఏమీ తెలుసుకోలేకపోయినాడు. నేను ఒకసారి ఒక గీతా సెమినార్కి వెళ్ళాను. నాది కీనోట్ అడ్రస్. నేను గీత గురించి ఏదో జనరల్ టర్మ్స్లో చెప్పేసి వచ్చి ఆడియన్స్లో కూర్చున్నాను. ఎందుకంటే తర్వాత స్పీకరు ఏం చెప్తాడో విన్నాను. నేను అన్ని స్పీకర్లు వింటాను, అది విన్నాను. ఆ తర్వాత స్పీకరు ఈజ్ ఫ్రమ్ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ వేదాంతన్స్. అతను ఏం చెప్పాడో తెలిసిన ఆ విద్యార్థిని కూర్చోబెట్టి, ఈ ఈగోయిక్ సెల్ఫ్ విత్ ఇట్స్ ఓన్ గోల్స్ అండ్ టార్గెట్స్ దాన్ని శ్రీకృష్ణుడు ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పాడు. యు ఆర్ ఎన్ ఇండివిజువల్, యు ఆర్ ఎ పర్సన్ విత్ యువర్ ఓన్ టార్గెట్స్ అండ్ గోల్స్. దాన్ని వాటిని ఆ టార్గెట్స్ని ఎదుర్కో, మధ్యలో వచ్చే ఆటంకాలన్నింటినీ కూడా ఛేదించుకుంటూ పోయి నీ టార్గెట్స్ని చేరుకో. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ ఇన్ లైఫ్. ముందుకు సాగిపో. అండ్ శ్రీకృష్ణ వాజ్ నెవర్ అపోజ్డ్ టు ఈగోయిక్ గోల్స్. సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్కి ఆయన అపోజ్డ్ కాదు అని చెప్తున్నాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? దట్ ఈస్ ది లెక్చర్. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్ చెప్పేసి ఇది భగవద్గీత చెప్తోంది. నేను అన్నాను, భగవద్గీతను మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకాలజీ లెవెల్కి మీరు దిగజార్చవద్దు. ఇట్ ఈజ్ నాట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకాలజీ, ఇట్ ఈజ్ నాట్ సమ్ సైకో అనాలిసిస్, ఇట్ ఈజ్ డివినిటీ ఇట్ సెల్ఫ్, గాడ్ కాన్షియస్నెస్ ఇట్ ఈజ్. ఎనీవే, సో బుద్ధుడు చెప్పినది శ్రీకృష్ణుడు చెప్పినది ఏమీ తేడా లేదు. అది అంటే మీరు ఈ ప్రసంగం అంతా డైగ్రెషన్ కాదు. ఇది డైగ్రెషన్ అయితే డైగ్రెషన్ అని నేను చెప్పేవాడిని, ఇది డైగ్రెషన్ కాదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను చూడండి, నేను కర్తను, భోక్తను, ఫలానా గోత్రం వాడిని, ఫలానా వంశము, వర్ణము, వర్గము అని ఒక పర్సనాలిటీ, ఒక మీ, ఒక అహం అభిమానాన్ని మీరు నిర్మాణం చేశారే, దానికి సూక్ష్మబంధము అని పేరు. దట్ బిలీఫ్, దట్ కండిషనింగ్, అది సూక్ష్మబంధము. మీరు చూసుకోండి, మీరు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళారనుకోండి, వాట్ ఆర్ యూ దేర్ దేర్ యూ ఆర్ an individual owning certain amount of money which you have invested in the bank,
ఇట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, యూ వాంట్ టు టేక్ ఇట్ బ్యాక్ నౌ. ఒక ఇండివిజువల్ యు ఆర్ దే, ఒక పర్సన్, నాట్ ఇండివిజువల్, ఒక పర్సన్. అవునా? దేవాలయానికి వెళ్ళారు. ఇప్పుడేమిటి మీరు? యు ఆర్ ఏ పర్సన్, సేమ్ పర్సన్. పెళ్ళాం బిడ్డలు కలిగిన పర్సన్, ఏదో పుణ్యం చేసుకుని స్వర్గానికి పోవాలి, ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా కొన్ని కోరికలు తీర్చుకోవాలి. మన వాళ్ళునేమో ఆ మెకాల ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళాలి. అది ఆ కోరికలు తీర్చుకోవడం కోసం దేవతని ఇష్టదైవాన్ని పూజ చేసుకునే పర్సన్ యు ఆర్, రైట్? వేదాంతానికి వచ్చాడు, ఈ కంటిన్యూస్ టు బి ది సేమ్ పర్సన్ విత్ లిటిల్ మోడిఫికేషన్. నేను ఫలానా గురువు గారి శిష్యుని ఈ వేదాంతాన్ని నేర్చేసుకుని సన్యాసం పుచ్చేసుకుని ఈ వేదాంతాన్ని లోకంలో ప్రచారం చేస్తూ శంకరాచార్యులకి మళ్ళీ తొలగిపోయిన ప్రతిష్టను తిరిగి వచ్చి పునః ప్రతిష్ఠించి నేను భారతదేశాన్ని అద్వైత సంప్రదాయాన్ని శంకరాచార్యుల్ని ఉద్ధరిస్తాను. ఇది పర్సన్. ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా వీడే, మార్కెట్కి వెళ్ళినా వీడే పర్సనే, బ్యాంకుకి వెళ్తే వీడే పర్సనే, దేవాలయానికి వెళ్తే పర్సనే, యజ్ఞశాలకు వెళ్తే పర్సనే, వేదాంత క్లాసుకు వస్తే పర్సనే. వాట్ ఏ కండిషనింగ్ ఇట్ ఈస్. దట్ కండిషనింగ్ ఈజ్ కాల్డ్ సటిల్ బాండేజ్, అణు సంయోగం. దాని నుంచి నువ్వు బయటపడుకోవాలి. దెన్ హూ యామై, హూ యామై కాదు వాట్ యామై అని అడుగు. హూ యామై అడిగినా తప్పేం లేదు. వాట్ యామై ఈజ్ ఎ బెటర్ క్వశ్చన్ రియల్లీ. ఎందుకంటే హూ అంటే ఏదో పర్సన్ అయి ఉంటారనే ఒక అభిప్రాయం దాని ఇవిడి ఉంది. యు ఆర్ నాట్ ఎ పర్సన్. దెన్ హూ యామై ఆర్ వాట్ యామై? యు ఆర్ ఎన్ ఇంపర్సనల్ అవేర్నెస్. నువ్వు ఇంపర్సనల్ అవేర్నెస్. ఏమండి? ఇప్పుడు మీరు జైమిని మహర్షి దగ్గరికి వెళ్ళి ద పర్సన్ కర్త భోక్త డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పారనుకోండి, ఆయన కళ్ళు తిరిగి కింద పడుతుంది. ఎందుకంటే ఆయన శాస్త్రం అంతా కూడా కర్తాభోక్త అనే పర్సన్ చుట్టూ నిర్మాణమై ఉన్నది. కర్తాచ ఆక్షేపలభ్య అని అంటారు. వాళ్ళకి ప్రత్యక్షాదుల ప్రమాణం పెద్ద ముఖ్యం కాదు, వాళ్ళకి అర్థాపత్తి ప్రమాణం ముఖ్యం. అర్థాపత్తి నామ అన్యథానుపపత్తి. అంటే కర్త లేనిదే కర్మ సంభవము కాదు కనుక కర్త ఉండి తీరాలి. కర్తని చెప్పలేదు శృతి. వచ్చిన కర్మ ఏంటంటే అగ్నిహోత్రం జుహోతి అని చెప్పిందే తప్ప త్వం కర్త త్వం అగ్నిహోత్రం గురువు అని చెప్పలేదు. కర్త ఆక్షేపలభ్యమైనాడు. కర్త వచనలభ్యం కాదు, ఆక్షేపలభ్య. అర్థాపత్తి చేత లభించాడు. కర్త లేనిదే కర్మ అనేది సంభవము కాదు కనుక, కానీ కర్మని శృతి చెప్తోంది కనుక, శృతి సత్యము కనుక, కర్మ సత్యమై ఉండాలి కనుక, ఆ కర్మ సత్యము కావాలంటే కర్త ఉండి తీరాలి కనుక కర్త ఉన్నాడు. ఇది ఎలాగంటే పీనో దేవదత్త దివానభూతే అన్నట్టు. కాబట్టి రాత్రి తింటున్నాడు అన్నట్లుగా వీడు కర్త ఉండి తీరాలి. అర్థాపత్తిని బట్టి వచ్చాడు కర్త. అసలు కర్త డజంట్ ఎగ్జిస్ట్ అని చెప్పారనుకోండి, అది కర్మ సిద్ధాంతాన్ని మూలఛేదం చేసినట్టు అయిపోయింది. బుద్ధుడు అదే చెప్పాడు. అది ప్రాబ్లం అక్కడ వచ్చింది. బుద్ధుడు అదే చెప్పాడు, ఉపనిషత్తులు కూడా అదే చెప్పాయి. ఉపనిషత్తులు కర్మను ముద్దు పెట్టుకోలేదు, కర్మను నిరాకరించినవి. బుద్ధుడు నిరాకరించాడు. అంటే ఉపనిషత్తులు ఒక భాషలో నిరాకరించే, బుద్ధుడు కొంచెం పరుషమైన భాషలో నిరాకరించి ఉండవచ్చు. భాష మారిందే తప్ప రెండూ ఒకటే. అమిత్ షా గారు చెప్పినా మోడీ గారు చెప్పినా అదే. ఇటు మోడీ గారు కొంచెం ప్రేమగా చెప్తారు, అమిత్ షా గారు కొండ బదులుకొట్టి చెప్తారు. అంతే తేడా. సంథింగ్ లైక్ దాట్. కాబట్టి బుద్ధుడు కర్తను అంగీకరించలేదు. నేను కర్తను, నేను ఒక పర్సన్ అనే ఒక నిశ్చితమైన కండిషనింగ్లో మీరు బతుకుతాడే, దట్ ఈస్ ది బాండేజ్. సన్యాసం అంటే ఏమిటో తెలుసిన, ఇట్ ఈస్ ది డిమాలిషన్ ఆఫ్ ఎ పర్సనాలిటీ అని వర్ణించాడు మహర్షి, మహాత్ముడు. ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఏమిటా పర్సనాలిటీ? నేను పుణ్యం చేసుకున్నాను, పాపం చేశాను, ఒక అమ్మాయికి భర్తను, భారద్వాజ గోత్రీకుడను, కర్తను, భోక్తను, ఈ కెరియర్ నాది, ఇలాంటి పర్సనాలిటీ ఉంటుంది. ఆ పర్సనాలిటీని డిస్మాంటిల్ చేసి అవతల పారాడు. ఆ రోబ్స్ తీసి గంగలో పారేస్తారు.
నగ్నంగా నిలబడతాడు. దట్ రోబ్స్ రిప్రజెంట్ ద సూపర్ ఇంపోజ్డ్ పర్సనాలిటీ. రోబ్స్ తీసేసి అవతల పారేస్తాడు, నగ్నంగా ఉంటాడు. అంటే పుట్టినప్పుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. పుట్టినప్పుడు వీడు ఈజ్ ఏ పర్సన్? నో, ఈజ్ నాట్ ఏ పర్సన్. తర్వాత మనస్సుతో నిర్మాణం అవుతుంది ఆ పర్సన్. ఈజ్ నాట్ ఏ పర్సన్. నవ్ ఆల్సో ఈజ్ నాట్ ఏ పర్సన్. ఆన్లుకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక మనిషి సంచారం చేస్తున్నట్టు ఉంటాడే తప్ప ఇన్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ పర్సన్. ఈజ్ ఇంపర్సనల్ అవేర్నెస్. అర్థమైందండి? దాన్ని ఏమంటారంటే సూక్ష్మమైన బంధం నుంచి బయటపడ్డాడు. అణు సంయోజనం దగ్ధ. ఇంకా స్థూలం సంయోజనం. స్థూలం సంయోజనం అంటే ఏమిటి? ఈ నామరూపములు ఇవి స్థూలము, అవి సత్యము. వాటిలో కొన్నింటి యందు రాగము, కొన్నింటి యందు ద్వేషం. ఈ రాగద్వేషములు, ఇది స్థూలమైన బంధం. ఇది మామూలుగా మార్కెట్ ప్లేస్లో ఉన్న ప్రతివాడికి ఉంటుంది ఈ బంధం, ఈ స్థూల బంధం. సూక్ష్మ బంధము బాగా పండితులయ్యి పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసే వాళ్ళకు ఉంటుంది సూక్ష్మ బంధం. ఇప్పుడు అడుక్కు తినేవాడు ఉన్నాడు అనుకో, ముష్టివాడు, వాడికి స్థూల బంధమే ఉంటుంది. నాకు ఈ పూట ఏం భిక్ష దొరుకుతుంది, ఏమో అంత మాత్రమే ఉంటుంది వాడికి. వాడికి దేవుడు, దెయ్యం, కర్త, భోక్త, భారద్వాజ ఈ గోల్ అంతా వాడికి ఉండదు. ఇంత పెద్ద బిల్డప్ ఉండదు వాడికి. వాడిని ఏరా మీ నాన్న ఎవరా అంటే నాకు తెలుస్తాడు అంటాడు. వాడు రైల్వే స్టేషన్లో పెరిగి పెద్దవాడు. వాడికి కులం ఏమిటో కూడా వాడికి తెలియదు. వాడికి ఈ సూక్ష్మ బంధం ఉంటుంది, ఉండదనే వాడి జ్ఞానం నేను చెప్పట్లేదు. కానీ ఈ విద్వాంసులకు, చదువుకున్న వాళ్లకు, కర్మ వాళ్లకు, ఉపాసకులకు ఉన్నంత దృఢమైన సూక్ష్మ బంధం వాడికి ఉండదు. వాడికి ఎవరైనా అనుగ్రహిస్తే వాడికి జ్ఞానం బోధించడం చాలా తేలిక. నా అనుభవం చెప్పంటారా? యూరప్ కానీ అమెరికా కానీ వెళ్ళి ఆత్మబోధ పాఠం చెప్పడం చాలా సరళం. కృష్ణా జిల్లా కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి చోటకు కానీ వెళ్ళి పండితులందరూ సమావేశమైతే వాళ్ళకి ఆత్మబోధ చెప్పడం, బృహస్పతి వచ్చినా దండం పెట్టి వదలకపోతాడు, వాళ్ళకి ఎవడు చెప్పలేడు పాఠం. నేను ఈ మాట అక్కడ కూడా అంటూ ఉంటాను. నేను అన్నింటికీ తెగించి కూర్చున్నాను. నేను ఈ మాట రాజమండ్రిలోనూ, కాకినాడలోనూ ఉంటాను. మీకు పాఠం ఎవరు చెప్పగలరు? ఏదో నా ప్రార్థన ఇలా ఉంది చెప్పడానికి వచ్చాను. మీరు నాకు చేసే ఉపకారం ఏంటంటే మీ మనస్సులో ఉండే ఆ పాండిత్యం అంతా పక్కన పెట్టి ఒక గంట సేపు, మీ పాండిత్యం ఎక్కడికి పోతే మళ్ళీ మీరు నెత్తి మీద వేసుకుని పోవచ్చు. ఒక్క గంట సేపు నా పిచ్చివాగుడు మీరు వినగలరా? ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఇట్ విల్ హెల్ప్ యూ అని నేను చెప్తాను. కాబట్టి అజ్ఞాని, ప్రాకృత జనుడు, వాడికి ఉండేటువంటి బంధము స్థూల బంధము, రాగద్వేషాలు. నామరూపాలు సత్యం అనుకుంటాడు, వాటి మీద రాగద్వేషాలు పెట్టుకుంటాడు. ఈ ప్లాస్టిక్ ఏరుకుంటాడు, వాడికి థిన్ ప్లాస్టిక్ వాడికి ఇంట్రెస్ట్ ఉంది. కొంచెం తిప్పుంటే సంచిలో వేసుకుంటాడు. వాడు ఆ లెవెల్లో వాడు ఉంటాడు. అది స్థూల బంధం. వేదాలు చదువుకుని కర్మల్ని చేసి యజ్ఞాలు యాగాదులు చేసి నేను కర్తను భోక్తను స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఇప్పుడు ఆత్మ స్వర్గానికి పోతుంది. ఆత్మ సత్యం. బుద్ధుడు ఆత్మ, నువ్వు అనుకుంటున్న ఆత్మ గురించి బుద్ధుడు చెప్పలేదనుకోండి, అదిగో బుద్ధుడు మనవాడు కాదు. బుద్ధుడే కాదు, నువ్వు అనుకుంటున్న ఆత్మని, స్వర్గానికి వెళ్ళి వచ్చే ఆత్మని బుద్ధుడే కాదు, శ్రీకృష్ణుడు కూడా నెత్తిని పెట్టుకోలేదు. కాదు, పునర్జన్మ చెప్పాడు. ఎవరికి చెప్పాడు పునర్జన్మ? ఆత్మజ్ఞానం లేని వాడిని ఉద్దేశించి చెప్పాడు. అథవైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం. మన్యసే అన్నాడు, మన్యే అనలేదు. నేను అలా అనుకోవట్లేదురా బాబు, నువ్వు అలా అనుకునే పక్షంలో నువ్వు నా లెవెల్కి రాలేకపోతే నేనే నీ లెవెల్కి వస్తున్నాను. అప్పుడు మాత్రం నువ్వు ఏడవడానికి సందర్భం లేదు. ఎందుకు ఏడవడం? ఎందుకంటే ఎప్పుడు పుట్టి చచ్చి ఆత్మ ఎప్పుడు పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దట్ ఈస్ హౌ యూ థింక్. ఎస్, దెన్ ఈవెన్ దెన్ దెర్ ఈజ్ నో రీజన్ టు క్రై. అప్పుడు కూడా నువ్వు శోకానికి స్థానం లేదు. నా ఉపదేశానికి నువ్వు వస్తే ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, కాబట్టి శోకించదగ్గది అసలు లేనే లేదు. నువ్వు అనుకుంటున్న దానికి నేను వస్తా, అప్పుడు కూడా శోకానికి తావు లేదు.
అని అలా చెప్పాడు ఆయన. శోకాన్ని కాదంటున్నాడే తప్ప పూర్వజన్మలో ఉత్తర జన్మలో వీటన్నింటినీ ఎస్టాబ్లిష్ చేయటం ముందు తాత్పర్యం కాదు. కాబట్టి బుద్ధుడు ఏదో ఆత్మ లేదన్నాడు, అదంతా కూడా సరికాదు. ఈ బంధములనన్నిటినీ త్రోసిపుచ్చి వాడు ముందుకు సాగిపోతాడు. బంధము యొక్క డెఫినేషన్ ఉంటుంది, ది ఎస్సెన్స్ ఆఫ్ బాండేజ్. బంధం ఏమిటంటే ద మిక్సప్ ఆఫ్ ద ట్రూ అండ్ ది అన్ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్. అదే ప్రమాదం. సత్యమును అసత్యమును మిక్సప్ చేసేయటం, సత్యానురుత మిథునీకరణమే బంధము. శంకర్ల మాట అది కూడా. మా నాన్నగారు అనేవారు, బెల్లాన్ని మట్టిని మిక్స్ చేసి పెడతాడు. తల్లి పిల్లవాడికి బెల్ల ముక్క ఇచ్చింది, కొని ఎంజాయ్ చేస్తాడు, వచ్చాడు చక్కటి బెల్ల ముక్క ఇచ్చింది. వాడు దాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టి ఇలా దాన్ని రాడితే ఆ మట్టిలో దాన్ని మిక్స్ చేసి పెట్టాడు. దీన్ని సత్యానుభూత మిథునీకరణము అంటారు. దట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ బాండేజ్. నీ స్వరూపము సత్యము, అనాత్మ అసత్యం. ఈ కర్తృత్వ భోక్తృత్వ ఇదంతా కల్పితము. ఈ స్వరూపాన్ని కల్పితమైనటువంటి అనాత్మధర్మములతో మిక్సప్ చేసి పెట్టడమే బంధము యొక్క లక్షణం. ఈ బంధం అత్యంత గాఢంగా ఉన్నట్లయితే సూక్ష్మము, సూపర్ఫిషియల్గా ఉన్నట్లయితే స్థూలం, రెండు ఉంటాయి. అటువంటి బంధమును త్రోసిపుచ్చి దహించి వేసి ఈ సాధకుడు ముందుకు పోతాడు. అప్రమాదరతః జాగరూకతయందు ప్రీతి కలవాడు ప్రమాదే జారిపోవుటయందు భయదర్శన భయమును దర్శించువాడు. అంటే అర్థం ఏంటి? మనం జారిపోకూడదండి, జారిపోకుండా జాగ్రత్త పడ, అయ్యో బాబు జారిపోతానేమో అని కాషస్గా ఉండేవాడు అని అర్థం. అలాంటి భయం ఉండాలి. రైలు ఎక్కేప్పుడు రే జాగ్రత్త ఎక్కు, నడుస్తుంటే ఎక్కకు, నడుస్తుంటే ఎక్కితే జారిపోతాం అంటే దాన్ని భయం అంటారా? అది భయం కాదు, అది ఇంటెలిజెన్స్. భయంలాగా అనిపిస్తుంది, అంచేత భయద. అది ఆ సెన్స్లో వాడారు. మాదే భయద. భిక్షు సాధకుడు అణుం సూక్ష్మమైనట్టు అనగా కర్తృత్వ భోక్తృత్వాది రూపమైన స్థూలమైనట్టు అనగా నామరూపములందు సత్యత్వ బుద్ధి అనే సంయోజనం బంధమును అగ్నివలే దగ్ధ్వా కాల్చివేసి ఆ బంధాన్ని నిప్పుల్లో పారేసింది కాలిపోయినట్టుగా కాలిపోయింది. గచ్చతి ముందుకు సాగిపోదు. ఇక్కడ అంటాడు, ఇప్పుడు మీరు నదికి వెళ్ళారు, నదీ స్నానం చేశారు. నదీ స్నానం ఎందుకు చేస్తున్నారంటే పుణ్యం కోసం చేస్తున్నారు. పుణ్యం ఎవరికి? నాకు. నేనెవరు? కర్త భోక్త. అది మరి బంధమైంది కదా, సూక్ష్మ బంధంలో పడింది అది. ఆ సూక్ష్మ బంధం దగ్గర మొదలుపెట్టి ఇవన్నీ చెప్పుకొచ్చారు. బుద్ధుడు అన్నాడు, నదీ స్నానం చేసేసి పాపాలను కడిగేసుకుని స్వర్గానికి వెళ్ళిపోతాననుకోవటం అది బంధం కింద పెట్టాడు. దాన్ని బంధము. ఆ సంయోజన మనం స్థూలం. నేను సామాన్యకారంగా చెప్పాను. తర్వాత ఒక కర్మ చేసేసి ఆ కర్మ ద్వారా ఇతరులకు హింస కలుగుతుందా లేదా అనే దృష్టి లేకుండా కర్మ చేసేసి మొరాలిటీ అండ్ ఎథిక్స్ని పక్కన పెట్టేసి కేవలము రిచువల్ విల్ అప్లిఫ్ట్ మీ అనే దృష్టిని కలిగి ఉండుట బంధము అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఎథిక్స్ అండ్ మొరాలిటీ అని ఒకటి ఉన్నది, రిచువలిజం అని. ఈ ఫెయిత్స్లో ఎలా ఉంటుందంటే అబ్రహాం సాక్రిఫైస్డ్ హిజ్ సన్ అని ఉంటుంది కథ. అబ్రహాము తన కొడుకుని బలి ఇచ్చాడు. ఎవరికి బలి ఇచ్చాడు? దేవుడికి బలి ఇచ్చాడు. దట్ ఈస్ ది బిలీఫ్. ఇట్స్ ఎ స్టోరీ అండ్ ఇట్స్ ఎ బిలీఫ్. ఇప్పుడు మోరల్ అండ్ ఎథిక్స్లోకి రండి. మీరు మోరల్ అండ్ ఎథిక్స్లోకి వస్తే శిశువుని ప్రేమతో చూడవలనా లేకపోతే బలి ఇవ్వవలనా?
ఇప్పుడు ఏమైంది? శిశువును ప్రేమతో చూచుట, సకల ప్రాణులను కూడా ప్రేమతో చూచుట, దట్ ఈస్ ది మోరల్ అండ్ ఎథిక్స్. కానీ ఇప్పుడు ఈ రిలిజియన్ ఏమైంది? ఇట్ హ్యాస్ బికమ్ ది అపోజిట్ ఆఫ్ ద మోరల్ అండ్ ఎథిక్స్. బుద్ధుడు ఏం చెప్పాడంటే మనిషి మనిషిగా బ్రతికి ఉండగా మోరల్ అండ్ ఎథికల్ లైఫ్ ఏదైతే ఉందో దానికి అడ్డు వచ్చేటువంటి, దానికి హాని కలిగించేటువంటి రిచువలిజంని నేను త్రోసిపుచ్చుతున్నాను అని చెప్పాడు. మీకు ఈ కథలు ఎలా ఉంటాయి? ఇంకో చోట ఏమిటి? ఒక ఆయనకి దేవుడికి ఏదో కోరిక కావాల్సి వచ్చింది. కొడుకు సంతానం లేదు, కొడుకు సంతానం కావాలని కోరాడు. కోరితే సంతానం కలిగింది. ఆ దేవుడికి వీడు కృతజ్ఞత తెలుపు చేయాలి, థ్యాంక్స్ గివింగ్. దేవుడికి కృతజ్ఞత ఏమిటో తెలిసిన ఆ కృతజ్ఞత, ఈ సాక్రిఫైస్డ్ ఎ క్యామెల్. అది అక్కడ ఒంటెలు ఉంటాయి. అంచేతను ఒక క్యామెల్ని దేవుడికి కృతజ్ఞతగా సమర్పించినాడు. అది ఉంటుంది స్టోరీలో. ఈ రోజుని ఆ పండగ నాడు కొన్ని వేల ఒంటెలు, మేకలు, గొర్రెలు వీటన్నింటినీ సంహరించి దేవుడికి కృతజ్ఞతగా సాక్రిఫైస్ చేయాలి. అరే అది బ్రతికి ఉన్న ప్రాణి, దాన్ని మనం హింస చేయకూడదు అనే మోరల్ అండ్ ఎథిక్ ఏమైపోయింది? ఈ రిలీజియస్ థింకింగ్లో కాంప్రమైజ్ అయిపోయింది. అలాగే పశుయాగంలో కూడా అదే పరిస్థితి కనపడుతుంది. మతములన్నిటి కూడా ది సూపర్ న్యాచురల్ అండ్ బిలీఫ్, సూపర్ న్యాచురల్, మిరకిల్ అండ్ బిలీఫ్ ఇన్ దాట్. సూపర్ న్యాచురల్ అంటే మామూలుగా చెప్తున్నాను. ద బిలీఫ్ ఇన్ సూపర్ న్యాచురల్ అండ్ ద మిరక్యులస్ పవర్స్ ఆఫ్ గాడ్, ద బిలీఫ్ and the basic moral and ethical natural life of a human being, natural laws ki anurupamaina ethical and moral life of a human being, oka manishi aa ethical and moral life దీంట్లో దేనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి? మతం వాళ్ళు దానికి ప్రాముఖ్యం ఇచ్చినారు, బుద్ధుడు దీనికి ప్రాముఖ్యాన్ని ఇచ్చాడు. అది బుద్ధుడికి మతానికి ఉన్న తేడా. ఇప్పుడు మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే ఉపనిషత్తులు వేర్ డూ దే స్టాండ్. ఎందుకంటే మనం శంకరాచార్యులు ఉపనిషత్తులోకి చదువుకుంటున్నాం కదా భగవద్గీత. వేర్ డూ యూ స్టాండ్, వేర్ డూ దే స్టాండ్. వీటిని నువ్వు మిరకిల్, సూపర్స్టిషన్ వాటి కేటగిరీలో పెట్టి మోరల్ అండ్ ఎథికల్ లైఫ్ కెన్ బి దేర్ బట్ ఇట్ హ్యాస్ టు సబ్సర్వ్ దట్ అని పెడతావా? లేక ఈ గ్రంథములను మోరల్ అండ్ ఎథికల్ లైఫ్కి సపోర్ట్గా పెట్టి సూపర్స్టిషన్ అండ్ బిలీఫ్ని పక్కన పెట్టు అంటావా? ఏం చేస్తావు నువ్వు? వేర్ డూ యూ కీప్ దిస్? ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. పండితులు ఆలోచించినట్లయితే ఉపనిషత్తులను, భగవద్గీతను, బుద్ధుని యొక్క బోధలను ఒకే స్థాయిలో పెట్టాల్సి ఉంటుంది. శ్రీకృష్ణుడు అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయవచ అని అలా చెప్పాడే తప్ప నీ కోరికను పెట్టుకో, ఆ దేవతని పూజించు, కోరిక తీరగానే ఓ పశువును ఆ దేవతకి నీవు కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించు, అలాగేమీ చెప్పలేదు ఆయన. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే బుద్ధుడేదో హిందూ ధర్మానికి విరుద్ధంగా చెప్పాడనే మాట ఏది కలదో అది తెలుసున్న మాట కాదు. అది అధ్యయనం చేసి స్టడీ చేసి చెప్పిన మాట కాదు. పీపుల్ హ్యావ్ టు స్టడీ. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం రాశారు, ఇంకా ఇతర ఫిలాసఫర్స్ అందరూ ఏం రాశారు, వెస్టర్న్ ఫిలాసఫర్స్, ఈస్టర్న్ ఫిలాసఫర్స్ ఏం రాశారు, బుద్ధుడు ఏం చెప్పాడు, ఇదంతా స్టడీ చేసి ఆయన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఆయన నాస్తికుడేమో ముద్ర పారేసి మేము ఆస్తికులమో ఇక్కడ సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికే ఉన్నాము అని అలాగంటే ఒక అజ్ఞాన కల్పితమైన అహంకారం పెట్టుకుని ఉండటం సరికాదు. నేను ఏదో ఒక ధోరణిలో చెప్పాను. కాబట్టి ఆ విధంగా సాధకుడు దేవుణ్ణి మోరల్ అండ్ ఎథికల్ లైఫ్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ముందుకు పోవాలి తప్ప దేవుని అంటే సూపర్స్టిషన్స్, మిరకిల్స్, బిలీఫ్స్ పెట్టేసి మోరల్స్కి, ఎథిక్స్కి దానికి పెద్ద కనెక్షన్ లేదన్నట్టుగా రిచువలిజంలో పడిపోవడం అనే పొరపాటుని మనం చెయ్యరాదు. అటువంటి ప్రమాదం రాకుండా, ప్రమాదం అంటే జారిపోకూడదు, చూసుకోవాలి. అది శ్లోకం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.